రెడ్డి గారు ఏం చేస్తారు? పులివేరు మాన్యమాడుకు దున్ని మనిషాలు 2 సార్లు దున్ని తర్వాత మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయిన తర్వాత అన్నం తెచ్చారు. భోజనం చేసుకుని జీతగాళ్ళు రెడ్డి గారు ఒక రెడ్డి పైకి కొండపైకి ఎప్పుడు రెడ్డి ఇచ్చాడు. ఓ ఉత్తమారెడ్డి మా కొట్టుకుంటున్నారు. దేవీని ఇందులో పట్టం సరిపోదు. దేవీని పట్టం కాదా? ఆనాడు ఒక్క తూరి పంట పండిస్తే 7 సార్లు పంట పండుతుందంట. ఆనాడు సత్యం ఉంది కాబట్టి అందుకు ధనవాదాలు ఇయ్యారు. మూడింట్లో ఉన్న 3 కప్పుల ధనము, చంద్రుడి సాలేంత పదార్థం, ఎదరగట్ట 7 కప్పుల ధనము, చంద్రుడు సాలేంత పదార్థం ఉందంట. ధనవాదాలు అయిన మన రెడ్డి గారంతా మన రెడ్డి గారు కొరత లేకుండా ఉన్నారు. కానీ ఈ మున్సిపల్ గ్రామంలో ఎన్ని కరువులు వచ్చినా కాలాలు వచ్చినా దేవతలనే నమ్ముకొని దేవదుర్గమునే గడ్డిస్తున్నారు. కానీ ఈసారి లేకుంటే మరి ఒక సంవత్సరం పడుతుందని ఆ భూదేవి మీద గంగాదేవి మీద నమ్మకంతో ఈ దేవస్థానాలు అంటే ఈ గ్రామంలో మరి బలములు తక్కువైనా మన రెడ్డి గారు దేవులను నమ్ముకొని ఏమయ్యా దేవ కార్యము ఏ కార్యమైనా ముందుగా చేస్తున్నారు. కానీ భగవంతుడే ఉన్నాడు మన రెడ్డి గారికి. అందుచేత దేవి పట్టడానికి రావాలని అప్పుడు ఏమయ్యా మరి ఇక్కడ ఎవరో ఎరుతుందో ఏనాదుతుందో వస్తున్నారు. ఏమయ్యా పదులు లేని ఆయుధాలు పట్టుకొని మగవాడిగా సైన్యం ముందు నడవండియ్యా. అయ్యా మన దేవిని పట్టడానికి ఎలా వస్తున్నారయ్యా? రెడ్డి గారు ఏం చెప్పారు? పదులే అంటే ఏ పదులు లేకుండా పోతనే మచ్చులు పోతనే వీటికి పోతనే బతికి పోతనే నాగేకి పదులే మీద పెట్టి సరిసిన దాంట్లో పదులు ఉండేది. పదులే నాయకులు పండుగ పండుగ ఏ దానికి పదులు కాకుండా తీసుకుని ఆడవాళ్ళు మేడతాకులు శనగైనట్లు అవి మనకు 10 ఆయుధాలు అని 10 ఆయుధాలు 10 బట్టి పాచావ్ సైనిక కన్నా మన రెడ్డి గారు సైన్యం ఎక్కువ ఉన్నారు. అక్కడికి పోయారు. నల్లగొండల దిగి ఎర్రగొండకు వచ్చారు. పాచావ్ అంటారంట. అరే నన్నే సాబ్, అరే మన మిల్లికి రెడ్డి అనే పెద్ద పెద్ద కడిమన్లు పెద్ద పెద్ద కట్టలు తీసుకుని అరే మన మిల్లికి అరే అట్లా అట్లా ఊరు అట్లాడారు. అదే వాళ్ళకి మనకు లడాయవద్దు. అదే మంచి మనవి కాబట్టి రాయి వాళ్ళు మంచి పోసి మా ప్రాణాన్ని కాపాడతారు. అయ్యా మన దొంగలన్నీ దొరలన్నీ రెడ్డి గారు తెలుసు కాబట్టి ఒక జీరక్కమ్మ రాసి ఒక మట్టి కుప్ప చేర్చి అక్కడ జీరక్కమ్మ పెడితే ఆ రెడ్డి గారు జీరక్కమ్మ చదివి మమ్మల్ని రక్షిస్తారు అని జీరక్కమ్మ రాసి ఏమై రెడ్డి గారికి సలాం చేస్తున్నారు. పంచావు అనుకున్నారు రెడ్డి గారు. కయ్యానికి రాలేదు, బియ్యానికి వస్తున్నారు. ఇలా వస్తున్నాయా? శక్తి కలిగిన రెడ్డిగా ఆనాడు ఏమ అజానబావుడు ఏమయ్యా ఈ రాత్రులు వీరనాగిని సూర్యుడు శాంబరం కోరుకొండ
పశ్చాత్తరం 7 దక్షిణముల రాజ్య పరిపాలన చేస్తున్నాను. నిద్రలాక పొద్దులుగాక నల్లగొండ వీరగొండ వేట శికారు కోసం 7 రోజుల వేట శికారు చేసి పొదల కింద కైపులు అత్తి మీ పడి ఉన్నారండి. ఆ సిపాయిలో దట్టుల చేత గొర్రెలపై ఒంటెలపై వేణులపై బంధించుకొని మీ దేవికిని పట్టి ఉన్నారు. అనగా వీళ్ళు మన ధర గారు రాజ్యమైన ధర అని ఏమంతటి సిపాయిలు చింతవనమంది కింద కోపెట్టారు. అయ్యా ఉత్తమారెడ్డి అన్న ఎడవచ్చలమండి దేవీరి పట్టానికి పోయి దేవిగిరి పట్టానికి ఆ చింతవనానికి 3 మైళ్ళు దూరం ఉన్నారు. పరుగున పండు కట్టుకొని పోయి జొన్నను ఏమయ్యా రాగను ఎవరంటే ఏదంటే అది తీసుకొని రాపోండి. ఏమయ్యా కొరనము బరిగనము ఇలాంటి అన్నమంతా